ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసు నా రథ సారథి నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా, బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో రక్తము కాచి రక్షణనిచ్చిన నాయ. ఒక వేశ్య, కానీ వేశ్య అయినప్పటికీ కూడా ఆమె ఎప్పుడైతే జీవితం మార్చబడిందో, మార్చబడిన జీవితము ఎలాగా ఉంటుంది అంటే మరణముకు తెగించి ప్రభువును ప్రకటిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మగ్దలేనే మరియ పైన చాలా మంది కోపంగా ఉన్నారు. ఆమె మార్చబడిన తర్వాత అప్పటి నుంచి ప్రభువును వెంబడించి ప్రభు చనిపోయేదాకా ఎక్కడ మగ్దలేనే మరియ ఒంటరిగా దొరుకుతుందా, ఆమెను బాగా కొట్టాలి, చంపాలి అన్న కక్షతో, కసితో, పగతో చాలా మంది ఉన్నారు. అవన్నీ మగ్దలేనే మరియకు తెలుసు. అయినప్పటికీ కూడా ఆమె ప్రభువును ప్రేమించింది కాబట్టి తను ఇక్కడ వ్యక్తిగత నిర్ణయం, ఈ యొక్క పునరుద్ధాన దినములో 2021లో మగ్దలేనే మరియ మనకందరికి ఇచ్చే సందేశం ఏంటి అంటే వ్యక్తిగత నిర్ణయం తీసుకోవాలి అని తెలియజేస్తుంది. ఈ ఉదయకాన్ని నిర్ణయమే నీ జీవితానికి ఒక మంచి సోపానంగా ఉంటుంది, ఒక మంచి పునాదిగా ఉంటుంది. అనేకులలో దేవుని నామం గణపరచబడాలి అంటే, అనేకులు మార్పు చెందాలి అంటే, అనేకులు ప్రభు నామం యొక్క శక్తిని, పునరుద్ధరణ శక్తిని తెలుసుకోవాలంటే వ్యక్తిగత నిర్ణయం చాలా చాలా ప్రాముఖ్యం. అప్పటికి యేసు ప్రభుల వారు శిలువ వేయబడిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా దూరం దూరం ఉండి చూస్తున్నారు. స్త్రీలు మాత్రమే సమీపంగా ఉండి ఆయన సమాధి చేసే వరకు, సమాధి చేసి వెళ్ళిపోయినా కూడా అక్కడే ఉండి జాగ్రత్తగా చూసి మరలా యేసు ప్రభు లేస్తాడు అని చెప్పారు. కాబట్టి సిద్ధపరిచే దినము అంటే ముందుగానే ఆ యొక్క శుక్రవారం దినం నుంచి శనివారం దినం వరకు కూడా
వాళ్ళు వేచి ఉన్నారు ఆదివారం రోజు ఎప్పుడవుతుందా అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మగ్దలేనే మరియ వంట నిర్ణయం తీసుకుంది. ఒకటి. రెండవది, స్త్రీలందరూ సిద్ధపాటుగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయమందు మనము ప్రభు విషయంలో ఏ విషయంలో సిద్ధపాటుగా ఉన్నా లేకపోయినా ప్రభు విషయంలో సిద్ధపాటుగా ఉండాలి అన్నది ఆమె మనకిస్తున్నటువంటి సందేశం. తర్వాత స్త్రీలందరూ కూడా మొదట రాలేదు, కానీ మగ్దలేనే మరియా ముందు వెళ్ళాలి అని ఆమె వెళ్తున్నప్పుడు చూసి మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళారు. అందుకే ఇక్కడ చూస్తే ఆమె ఒక్కదాని గురించి ఇక్కడ రాయబడింది. చూడండి, ఆదివారంలో ఇంకా, ఇది మీరందరూ కూడా అన్వయం చేసుకోండి, ఇంకా చీకటిగా ఉన్నప్పుడు స్త్రీలకు ఇచ్చే సందేశం ఏమిటంటే, పురుషులు ఎవరు లేలేదు చీకట్లో, బట్ స్త్రీ రేయి మొదటి జామున లేచి తన ఇంటి వారి కోసమే కన్నీరు కార్వాలని ఉంది. ఏ స్త్రీ అయితే రేయి మొదటి జామున లేచి కన్నీరు కాస్తుందో ఆ స్త్రీ కుటుంబము ఖచ్చితంగా దేవునికి మహిమకరంగా కట్టుబడతా ఉంది. అందుకే ఈమె చీకటిలోనే లేచింది, ఇంకా చీకటి. ఆ చీకటిలో ఆమె చీకటి కదా అని భయపడలేదు. చీకటిలో బరెల్ గ్రౌండ్ కు ఒంటరిగా వెళ్ళాలంటే ఎంత గర్డ్స్ ఉండాలి కదా, ఎంత ధైర్యం ఉండాలి. అయితే ఆమె అన్నింటికీ తెగించింది. ఈ యొక్క ఉదయకాల సమయమందు ప్రభు పరిచర్యలో, ప్రభు నామం గణపరచడంలో ప్రాణం పోవునంతగా మనం ప్రభు కొరకే ప్రయాస పడినప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాకూడదు అంటే మరియ తీసుకున్న నిర్ణయం మనం తీసుకోవాలి. ప్రభునందు మన ప్రయాసం వ్యర్థమయ్యే వ్యర్థమైన పనులకు, వ్యర్థంగా జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా మనము ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఈమె పెందల కడనే లేచి, చూడండి, పెందల కడనే లేచి చెప్తాను, సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడుట చూచెను. అది సమాధి మీద ఉండిన రాయి తీయబడ్డ చూచాను. మిగతా సువార్తల్లో మనం చూసినట్లయితే అక్కడ వాళ్ళు వెళ్తూ ఉన్నారు, విశ్వాసంతో, విధేయతతో, ప్రేమలో, పరిశుద్ధతలో పరిపూర్ణులు అయిపోయినారు యేసయ్య యొక్క ఉపదేశంలో. బట్ వాళ్ళు వెళ్తున్న సమయంలో ఎవరో ఒకరు ఉంటారు కదా, పానకంలో పుడకలాగా అన్నారు, అరే మనం వెళ్తున్నామే, అక్కడ రాయింది కదా, అలా చూసాం కదా, అది భద్రంగా ఉంది, రానవారు ఉంటారు, దాన్ని సీల్ వేశారు, మరి ఎవరు తీస్తారో, మనం లేడీస్ కదా, తీయలేం కదా, ఆడవాళ్ళం, చేతి కాని వాళ్ళం కదా అని ఎవరో ఒకరు ఆలోచన చెప్పారు. కానీ వాళ్ళలో దేవునికి భయము భక్తి గల స్త్రీలు గద్దించినారు. వెంటనే ఏం పర్వాలేదులే, వెళ్దాం, దేవుడు చూసుకుంటాడు, మన కంటే ముందు మన ప్రభు ఉంటాడు అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది. కాబట్టి రాయి అక్కడ ఉంది, ముద్ర వేశాడు అని తెలిసి కూడా స్టెప్ ముందుకు తీసుకొని వెళ్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందు నీవు ప్రభు పని చేసేటప్పుడు ఎంతో మంది రాళ్ళు వేస్తారు. అక్కడ రాయి కాదు, నీ బ్రతుకులో రాయి వేస్తారు. దేవుని పని చేయకుండా, వాక్యమును ప్రకటించకుండా, దేవుని నామమును గణపరచకుండా చేసినటువంటి రాళ్లను తీసివేసే వాళ్ళగా మనం ఉండాలి. ఇక్కడ వీళ్ళ యొక్క విశ్వాసాన్ని, వీళ్ళ నమ్మకము ఏం చేసిందంటే వాళ్ళని వెనకడుగు వేయలేదు, ముందుకు వెళ్తున్నారు వాళ్ళు. లేదా ఎవరి సహాయం కోలేదు వాళ్ళు. అయ్యో మనతో పాటు పురుషులను తీసుకువెళ్దాంలే, వాళ్ళు వచ్చి రాయి తరలిస్తారులే అన్న ఆలోచన కూడా వాళ్ళకు రాలేదు. చూడండి, అంటే ఎంత ధైర్యం వాళ్ళలో ఉంది, స్త్రీ ఎంత బలమైన ఘటము అని వీరు తెలియజేస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు అలాగ వెళ్తున్నారు. ఈ ఉదయకాల సమయమందు కొండ లాంటి సమస్య, బండ లాంటి సమస్య, ఎవరు ముద్ర వేసి, ఎవరు సీల్ వేసి నిన్ను ఓడిపోవాలని చేసినా నువ్వు ఓడిపోవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో జయ జీవితాలు ఇస్తాడు. ఆయన పునరుద్ధాన శక్తిలో మరణమును జయించి తిరిగి లేచిన యేసయ్య ఈ ఉదయకాల సమయమందు నీ జీవితానికి విజయ సోపానాన్ని ఇవ్వడానికి నువ్వు ముందు ప్రభు వైపు చూస్తూ ఒక మంచి ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయంలో ముందుకు వెళ్తున్నప్పుడు వెనకడుగు ఎప్పుడూ వేయద్దు అని వీళ్ళు తెలియజేస్తున్నారు స్త్రీలు. తర్వాత ఈమె ఎప్పుడైతే ఆ యొక్క వెళ్తున్నప్పుడు మరి మిగతా స్త్రీలందరూ కూడా వెళ్ళిపోయారేమో, అక్కడ వాళ్ళు చూసి ఇక ప్రభు లేడని యాదృచ్ఛికంగా వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నక్కులేనే మరి అలా వెళ్ళలేదు. ఈ ఉదయకాల సమయమందు లోకమంతా కోడే నేను అది ఇది ఏమన్నా అన్నా కూడా నువ్వు వెనక్కి తీరుకోడు. మగ్దలేనే మరి ఒంటరిగా ఉంది అక్కడ. ఆమె ఎందుకు అంటే దేనికోసమే వచ్చానో దాన్ని పని పూర్తి చేసుకొని వెళ్ళాలి ఆమె ఉద్దేశం.
ఈ యొక్క ఉదయకాల సమయమందు మన జీవితం యేసయ్య పెట్టినటువంటి భిక్ష, మన యొక్క ఈ జీవం యేసయ్య పెట్టినటువంటి జీవం. యేసయ్య ఇచ్చిన జీవాన్ని, యేసయ్య ఇచ్చిన ఆత్మను తిరిగి యేసయ్య చేతికి అప్పగించే వరకు మనం వెనుకడుగు వేయకూడదు. కార్యం మొదలుపెట్టి ఎప్పుడు కూడా కార్యము సగంలోనే మొదలు వేయకూడదు. చాలా మంది సగం సగం చేస్తుంటారు. పండగ క్రైస్తవులు, ఆదివారం క్రైస్తవులు, డంబాలు చెప్పే క్రైస్తవులు. వద్దు. ఈ ఉదయకాల సమయమందు వీటన్నిటి నుంచి మనం విడుదల పొందుదాం. నిజ క్రైస్తవులుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, వ్యక్తిగత నిర్ణయాల్లో దేవుని గణపరిచి వెళ్ళగా మనం ఉందాం. ఈ మధ్యలోనే మరియా ఒక్కతే ఒంటరిగా ప్రభు కోసం వచ్చాను, నేను ప్రభువును చూసి ప్రభువును కనుగొని ప్రభుతో మాట్లాడి అంతవరకు వెళ్ళను అని తను ఒంటరిగా నిర్ణయం తీసుకుంది. అలాగనే ఇక చాలా ఉంది, కానీ ఆమె తీసుకున్న నిర్ణయ ప్రకారమే తండ్రి అయిన దేవుడు ఆమె యొక్క ఆశ, ఆసక్తిని, తపన, తృష్ణ, ఆమె తెగింపు, ఆమె త్యాగము, ఎవరైనా ఏమైనా చంపుతారేమో అని కూడా భయం లేకుండా వీటన్నిటినీ చూసిన యేసయ్య ఎంత సంతోషపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పైగా ఆమె ఆత్మానుసారమైన దుఃఖంతో యేసు ప్రభు కోసము ఏడుస్తుంటామె. ప్రభు లేనే, ప్రభు లేనే. ఇదే కాల సమయమందు నీ ఏడుపెందుకు? వేరే వాళ్ళు బాగుపడుతున్నారని ఏడుస్తున్నావా? వేరే వాళ్ళ యొక్క విజయాన్ని చూసి కులుకుంటున్నావా? వేరే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక విలువలను కిందికి దించడానికి ప్రయత్నిస్తే ఒకవేళ ప్రయత్నంలో ఉన్నారేమో జాగ్రత్త. చాలా మంది యేసు ప్రభుల వారిని గణపరిచే వారిని కించపరచడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ప్రపంచంలో. వాటన్నిటిని దేవుడు సమూల నాశనం చేస్తున్నాడు పునరుద్ధరణ శక్తిలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాళ్ళు లిఖించబడిన బైబిల్లో ఉన్న వాస్తవం సత్యమని చదువు వచ్చిన ప్రతి ఒక్కరూ యేసు ప్రభుల వారు నిజంగా మరణాన్ని జయించి తిరిగి లేచారు అని పూజారులు, బ్రాహ్మణ్స్, రెడీస్, ప్రతి తెగ, ప్రతి జాతి, ప్రతి భాష, ప్రతి ఒక్కరు కూడా ప్రతి వంశంలో నుంచి ప్రభువుని గణపరిచే వాళ్ళు వస్తారు అని ప్రకటన 7వ అధ్యాయంలో రాయబడింది. అది జరుగుతుంది మన మధ్య. కాబట్టి మనం ప్రభువును హత్తుకొని ఆనుకొని జీవించాలి. తర్వాత ఈ మధ్యలోనే మరియా సమాధిలో యేసయ్య లేకపోతే వెనక్కు తిరిగి చూడడం మనం చూస్తాం. వంగి వెనక్కు తిరిగి ఎక్కడున్నాడని ఒకసారి నీ వెనుక జీవితాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి. మన ఎలాంటి జీవితం నుంచి మనం వచ్చామని. మధ్యలోనే మరియా ఎందుకు అక్కడ ఏడుస్తుందంటే, భయంకరమైన నా జీవితాన్ని ఎంత ఇదిగా చేసిన యేసయ్య నేను కనుగోకపోతే ఇంకా నా జీవితం ఎందుకు వేస్ట్ అని అనుకునిందా. అందుకే మన యొక్క బ్రతుకులో మన వెనకటి జీవితాన్ని గుర్తు చేసుకొని గత పాపపు జీవితాన్ని సమాధి చేసే వారంగా ఉండాలి. పాపపు జీవితం ఎప్పుడైతే సమాధి చేస్తావో అప్పుడే పునరుద్ధాన శక్తిని పొందుకొని పునరుద్ధాన శక్తి యొక్క శక్తిని మనం అనుభవించగలుగుతాం. ఈమె తన పాప జీవితాన్ని సమాధి చేసేసింది. ఈ ఉదయకాల సమయమందు పునరుద్ధాన యేసు ప్రభుని గురించి గట్టి గట్టిగా గావు కేకలేసి మనం ఎగరడం, దుంకడం, గంతులు వేయడం, లేకపోతే ఇంకా స్వార్థ ప్రకటించడం అన్ని కూడా వేస్ట్ అని నేను చెప్పను. బట్ వాటి కంటే కూడా పాపాన్ని చంపివేయాలి. ముందు దేవునికి విరోధమైన క్రియలు సమాధి చేయాలి. అవి సమాధి చేసినప్పుడే నువ్వు పునరుద్ధాన శక్తిలో ఉజ్జీవింపబడతావు అని మనకు లేఖన భాగాలు తెలియజేస్తున్నారు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం పాపాన్ని చంపివేసినప్పుడు నిజంగా యేసయ్య పునరుద్ధాన శక్తికి ఒక అర్థం ఉంటుంది అని మనం అన్ని జనులలో దేవుని గణపరచవలసిన వారంగా ఉంటాం. లేదంటే అన్ని జనులలో మరలా యేసయ్యను మనమే అప్పగిస్తాం. ఉదయకాల పాస్ గారు చెప్పారు, పాపిష్టి అయిన మనుషుల చేతి ద్వారానే. నిజంగా పాపిష్టి అయిన మనుషులు అంటే యేసు ప్రభుకు సన్నిహితంగా ఉన్నాడు, యేసు ప్రభుతో పాటు తిరిగాడు, వాక్యం ప్రకటించాడు, అద్భుతాలు చేశారు, ఆశ్చర్యాలు చేశారు. ఇన్ ద సేమ్ వే ఇస్కరియోతీయుగా ప్రభును అప్పగించాడు. పునరుద్ధాన శక్తిని చూడలేకపోయారు. కారణం పాపాన్ని చంపివేయలేదు. కారణం యేసు ప్రభు పట్ల ఆ యొక్క మంచి సాఫ్ట్ కార్నర్ లేదు. ఎందుకు అంటే దొంగల సహవాసంలో ఉన్నాడు కాబట్టి. ఉదయకాల సమయమందు సరైన సహవాసం నీకు లేకపోతే నువ్వు ఇప్పుడు ఇస్కరియోతీయుదావే. సర్చ్ యువర్సెల్ఫ్. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను నీవే ఎవరొద్దు పరీక్ష చేసుకో. ఎలాగ ఉన్నాం మనం? దొంగల సహవాసంలో, లోకస్తుల సహవాసంలో, అన్యుల సహవాసంలో ఉంటే ప్రభువుని ప్రకటించే వారంగా ఉండాలి. మగ్ధైన మరేలాగా. అంతేకాని
ఇస్కరియోతు యూదాలాగా ప్రభుని అప్పగించే వారంగా మనం ఉండకూడదు. ఆ గురువారం రాత్రి నిజంగా అప్పగించారు ప్రభుని. అయితే ఎంత విషాదకరమైన విషయం. ఎవరు అంటే ఆయన ప్రియమైన, మరి ఎంతగానో ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు. ఆయన శిష్యులు అంటే ఎంత ఇష్టమో ఆ శిష్యులలో ఒక్కరు అప్పగించారు. కానీ పునరుద్ధాన శక్తిని పొందుకోలేకపోయారు. లేచిన ప్రభువును 11 మంది చూశారు, కానీ ఈ యొక్క ఇస్కరియోతు యూదా చూడలేకపోయాడు. ఉదయకాల సమయమందు మరి సజీవుడైన దేవుని ఇక్కడ మనం చెప్పడం కాదు, కానీ పరమునందు ఆయనతో పాటు మనం చూడాలి అంటే మనము మన పాప జీవితాన్ని చంపివేయాలి, పాప జీవితాన్ని వదులుకోవాలి, సమాధి చేయాలి. తర్వాత మరణము యేసయ్య మృంగివేశాడు. అందుకే ఆయన సజీవుడు, ఆయన సజీవులకే సజీవుడు, సజీవులకే దేవుడు, మరణం పొందే వాళ్ళకు దేవుడు కాదు. ఈ ఉదయకాల సమయంలో సజీవులలో నువ్వు ఉన్నావా? మృతుల లోకంలో నువ్వు ఉన్నావా? మృతులు ప్రేతలు ఆయన స్థుతించలేదు, సజీవుడు సజీవులే కదా ఆయన స్థుతించేది. నిజంగా నువ్వు సజీవుడు ఆలమైతే పాపం మీద చచ్చిపోయి ఉండాలి. పాపం చచ్చిపోతేనే నువ్వు సజీవుడవు, సజీవురాలు. సజీవురాలైతే ప్రభువును అన్ని జన్లో సజీవుడుగా మనము ప్రత్యక్షపరిచేలా మన ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు అంటారు లేఖన భాగంలో. ఉదయకాల సమయమందు పునరుద్ధాన శక్తివంతుడైన యేసయ్యను మరణము మృంగివేసింది, నాలో కూడా మరణము చచ్చిపోయింది. నేను యేసయ్య పునరుద్ధాన శక్తిలో నేను కూడా పాలి భాగస్తురాలిని, పాలి భాగస్తులను అని మన క్రియల ద్వారా చూపించినప్పుడే ఈ పునరుద్ధానములకు ఒక అర్థం అనేది ఉంటుంది. తర్వాత యేసు ప్రభుల వారి యొక్క మరణము ప్రేతలలో వెళ్ళి, అంటే కటిక చీకట్లో దుష్ట శక్తులను బంధించేసి తర్వాత చెరగా ఉన్న అబ్రహాము రొమ్మును పరిశుద్ధుల శరీరాలు లేచాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన కేక అక్కడున్న వాళ్ళు విన్నారు. అందుకే వాళ్ళు సజీవులుగా లేచారు. ప్రభు లేచినప్పుడు వారు కూడా పరిశుద్ధులకే కనబడినారు, వేరే వాళ్ళకు. దేవుని బిడ్డలను దేవుని బిడ్డలే అర్థం చేసుకుంటారు, అన్యులు అర్థం చేసుకోలేరు. అన్యులు అంటే దేవునికి విరోధంగా ఉన్నవాళ్ళు. అన్యులు చాలా మంది ప్రభువు నమ్ముతున్నారు, వాళ్ళని గురించి నేను మాట్లాడటం లేదు. దేవునికి విరోధంగా ఉన్న అన్య జనాంగము దేవుని యందు భయభక్తి గల బిడ్డలు ఎప్పుడు ఎన్నడూ అర్థం చేసుకోకపోగా ప్రభుకు విరోధంగా ప్రయత్నిస్తుంటారు. అన్నా కైపా వీళ్ళలాగా. ఉదయకాల సమయంలో ఇలాంటి వాటి నుంచి మనం విడుదల పొందడమే పునరుద్ధాన శక్తి యొక్క ప్రభావం. కాబట్టి ఈ యొక్క సమయమందు మనమందరం కూడా యేసు ప్రభు తిరిగి లేచాలంటే ఒక్కటే నిర్ణయం తీసుకోవాలి, వ్యక్తిగతంగా. ఒకరితో వద్దు, వ్యక్తిగత నిర్ణయం నువ్వు తీసుకో. ప్రభు కోసమే నువ్వు పరిచర్య చేయి, ప్రభును ప్రకటించు. మొదటి సువార్థికురాలు ఈమెనే వెళ్ళి శిష్యులకు ప్రకటించింది. వాళ్ళు చూడండి, మొదటి సువార్థికురాలు ఈమె, శిష్యులు అంటే పురుషులకు ధైర్యంగా ప్రకటిస్తే ఒక స్త్రీవి. నీ ఇంట్లో ఎవరైతే రక్షణ లేరో, ఎవరైతే ఇంకా ప్రభును ప్రకటించకుండా తలుపులు వేసుకొని లోపల భయంతో వణుకుతూ ఉన్నారో వాళ్ళకి చెప్పాలి. చెప్పడమే నీ విధి. ఊరికే మనం ఇలాగా వచ్చి కూర్చోవడం వెళ్ళడం కాదు. మన ఇంట్లో ఉన్నటువంటి చాలా మంది దేవునికి విరోధంగా, పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, మేబీ అయితే ఎవరైతే ప్రభు యొక్క నిజమైన మార్గంలో లేరో వాళ్లను సరిదిద్దవలసిన బాధ్యత మనది. అది స్త్రీది. అందుకే ఇంటికి దీపం ఇల్లాలి. నువ్వు నీ ఇంటిని దీపం వెలిగించుకొని ఉంటావో చీకటి చేసుకుంటావో చాయిస్. అందుకే ప్రకటన అంటాడు, మారు మనసు పొందడానికి నేను దానికి సమయం ఇచ్చింది, కానీ అది తన క్రియల విషయమే మారు మనసు పొందదు. కాబట్టి దాని పిల్లలను మంచిగా పట్టిస్తారంటున్నాడు. అంటే మృతుల లోకంలోనే ఉంటారు, వారిగా సజీవులుగా లేకపోవడం. అలాంటి పరిస్థితి నుంచి విడుదల పొందాలంటే ప్రతి అక్క ఒక దేవునికి ఇష్టమైన బిడ్డగా, ప్రతి
శక్తిని గురించి. యేసు ప్రభుల వారు మరణము జయించి తిరిగి లేచారు